ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా 1,00,000కు పైగా వాలంటీర్లు అయితే రాజీనామా చేశారు. అధికారులు ఆమోదించారా లేదా అనేది ఇప్పటికైతే వాలంటీర్లకు ఇంకా తెలియడం లేదు. తమ రాజీనామాలను వెనక్కి తీసుకుంటామని, తమని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని ఒక పక్క వాలంటీర్లు అయితే ఆందోళన చేస్తుండగా, మరో పక్కన మిగిలి ఉన్న వాలంటీర్లు 2 నెలలుగా కూటమి ప్రభుత్వం విధులు అప్పచెప్పకపోవడం, వారికి సంబంధించి జీతాలను కూడా విడుదల చేయకపోవడంతో తమ వాలంటీర్ ఉందా లేకపోతే తొలగించారా అని వారైతే ఆందోళన చెందుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం 10,000 జీతం ఇస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న వాలంటీర్లు మీ పేరు ఆన్లైన్ లో ఉందా లేదా, రాజీనామా చేసిన వాలంటీర్లు ప్రభుత్వం మీ రాజీనామాను ఆమోదించి వాలంటీర్లుగా మిమ్మల్ని తొలగించిందా లేదా అనే విషయాన్ని ఆన్లైన్ ద్వారా అయితే మీరు చాలా సులువుగా తెలుసుకోవచ్చు అండి. ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా వాలంటీర్లకు సంబంధించి రాజీనామా చేసిన వారి పేర్లు తొలగించారా లేదా, ఎవరు ప్రజెంట్ యాక్టివ్ గా ఉన్నారు తదితర పూర్తి వివరాలను నేను మీకు ఇప్పుడు వీడియో ద్వారా చూపిస్తాను. ఆ వివరాలను మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ గా మీ మొబైల్ ఫోన్ ద్వారా కావచ్చు, డెస్క్టాప్ ద్వారా కావచ్చు చూసి అయితే చాలా సులభంగా తెలుసుకోగలుగుతారు. ఇందుకోసం కింద డిస్క్రిప్షన్ లో నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే తెలుసుకోగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే 6 గ్యారంటీ పథకాలు, ఉద్యోగ సమాచారం, వాలంటీర్ల సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా గ్రామ వార్డు సచివాలయాల వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు ఆగస్టు 14వ తారీఖు అంటే ఈ రోజు వరకు ఉన్నటువంటి సెక్రటేరియట్లు రాష్ట్ర వ్యాప్తంగా 15,004 ఉండగా ఉద్యోగులు 1,27,223 మంది ఉన్నారు. అలాగే గ్రామ వాలంటీర్లు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ ఈ రోజుకి 1,50,050 మంది మాత్రమే ఉన్నట్లు చూపిస్తుంది. మనకు ఇక్కడ డేట్ మార్చి ఒకసారి చూసినట్లయితే జూలై 21వ తేదీ నేను డేట్ మార్చి చూపిస్తాను. జూలై 21వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వాలంటీర్ల సంఖ్య 2,44,126 మందిగా ఉంది. అప్పటికే చాలా మంది రాజీనామాలు అయితే ఇచ్చి ఉన్నారు. మనం జూలై 21 తర్వాత 22వ తేదీకి మార్చి చూసినట్లయితే రాజీనామాలు ఆమోదించబడి ఈ మేరకు తగ్గిపోయిన వాలంటీర్ల సంఖ్యనైతే ఇక్కడ చూపిస్తూ ఉంది. మనకు జూలై 22వ తేదీ 1,50,050 మంది వాలంటీర్లు ఉంటే ప్రజెంట్ ఆగస్టు 14వ తేదీ నాటికి కూడా ఇదే సంఖ్య అయితే కంటిన్యూ అవుతూ ఉంది. మరి ఈ తొలగించబడిన గ్రామ వాలంటీర్ల పేర్లలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే మీరు ముందుగా స్క్రీన్ కొంచెం కిందకు స్క్రోల్ చేసి ఇక్కడ మీ జిల్లాలు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల పేర్లు ఇక్కడ ఉంటాయి. ఈ జిల్లాకు సంబంధించి మీ జిల్లా ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. ముందుగా ఇలా సెలెక్ట్ చేసుకున్నట్లయితే లోడ్ అవుతుంది. జిల్లాల వారీగా సెక్రటేరియట్ ఉద్యోగులు అలాగే గ్రామ వాలంటీర్ల సంఖ్య అయితే ఇక్కడ చూపిస్తుంది. నేను ఉదాహరణకి అన్నమయ్య జిల్లా సెలెక్ట్ చేశాను. ఈ జిల్లాలో 5,550 మంది వాలంటీర్లు అయితే ఉన్నట్టు చూపిస్తుంది. ఇక్కడ మండలాలు అయితే చూపిస్తున్నాయి కదా, ఏదైనా సరే మీకు సంబంధించిన మీ మండలాన్ని ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా మండలాన్ని క్లిక్ చేసినట్లయితే ఆ మండలంలో ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు అనే విషయం అయితే ఇక్కడ సంఖ్య చూపిస్తుంది. అలాగే క్రిందకు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ గ్రామాల వారీగా పేర్లు అయితే చూపిస్తుంది. ఈ గ్రామాలకు సంబంధించి మీది ఏ గ్రామమో మీరైతే ఆ గ్రామానికి సంబంధించి ఇక్కడ టోటల్ వాలంటీర్స్ అని ఉంది కదా, ఆ యొక్క వాలంటీర్స్ సంఖ్య ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారో ఇక్కడ సంఖ్య అయితే ఉంది. ఈ సంఖ్యపై మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వాలంటీర్లకు సంబంధించి పేర్లు యాక్టివ్ గా ఉందా ఇన్యాక్టివ్ గా ఉందా అనే విషయాలను ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నేను చూపించే పేర్లన్నీ కూడా యాక్టివ్ గా ఉన్న పేర్లే. సో ఇలా మీ గ్రామానికి సంబంధించి వాలంటీర్ల లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే మీ రాజీనామాని ఆమోదించినట్లు, ఒకవేళ పేరు లేనట్లయితే మీ రాజీనామాను ఆమోదించినట్టుగా మీరైతే గుర్తించాలి. మీ జిల్లా, మీ మండలం, మీ గ్రామం సెలెక్ట్ చేసుకుంటే
మీకు ఇక్కడ మీ పేర్లు అయితే కనపడతాయి, ఉంటే ఉన్నట్టు లేకుంటే రాజీనామా ఆమోదించినట్టు. ఇక్కడ పేర్లు ఉన్నవారికి మాత్రమే మనకు ప్రభుత్వం పెంచిన 10,000 రూపాయల జీతాన్ని అయితే త్వరలో ఇవ్వబోతుంది. ఇటువంటి వారు మాత్రమే కొత్త జీతాన్ని అయితే అందుకుంటారు. పేర్లు తొలగించబడిన వారి వాలంటీర్లను అయితే మళ్ళీ విధుల్లోకి చేర్చుకోమని ప్రభుత్వం ఖరాఖండిగా చెప్తోంది. త్వరలోనే ఈ గ్రామ వాలంటీర్లకు కొత్తగా విధులు కేటాయించి వారిని వివిధ రకాల పనులు ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోనుంది. చూశారు కదా, ఇక్కడ నేను డెస్క్టాప్ వెర్షన్లో అయితే ఈ వీడియో చేసి చూపించడం జరుగుతుంది. మొబైల్ వెర్షన్లో అయితే మీకు మరో ఫార్మాట్ అయితే చూపిస్తుంది. ఈ వ్యత్యాసాన్ని గమనించి ఎవరైతే వాలంటీర్లుగా ఉన్నవారు మీ మొబైల్ ఫోన్లో కావచ్చు, డెస్క్టాప్లో కావచ్చు, నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకుని క్లిక్ చేసి మీ జిల్లాని, మండలాన్ని, ఆపై మీ గ్రామాన్ని సెలెక్ట్ చేసి యాక్టివ్ వాలంటీర్స్ నెంబర్లపై క్లిక్ చేసి మీ వివరాలను అయితే తెలుసుకోవచ్చు. నమస్కారం.